ఫ్రెండ్స్ ఇవి బ్లూ డియో T2 ప్లస్ టర్బైన్ హెడ్ ఫోన్స్. ఒక 5 డేస్ నుంచి ఈ హెడ్ ఫోన్స్ నేను వాడుతూ ఉన్నాను. ఈ వీడియోలో మనం దీన్ని ఫుల్ రివ్యూ చేద్దాం. Here we go. ఫ్రెండ్స్ మీకు బాక్స్ ఇలా వస్తుంది. అమెజాన్ నుంచి కొన్నాను నేను దీన్ని. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 2300 పడింది. సో ఒకసారి మనం బాక్స్ అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో లోపల మనకి ఫస్ట్ హెడ్ ఫోన్సే ఉన్నాయి. ఇది మీకు 3 కలర్లు లభిస్తుంది, బ్లాక్, వైట్ అండ్ బ్లూ. నేను వైట్ కలర్ కొన్నాను. సో 3 కలర్లో మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు కొనవచ్చు. సో హెడ్ ఫోన్స్ ఇలా ఉన్నాయి, పక్కగా పెట్టేద్దాం వీటిని. అండ్ లోపల మీకు ఇంకొక బాక్స్ కనబడుతుంది. సో ఈ బాక్స్లో ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి 3.5mm to 3.5mm కేబుల్ ఒకటి ఇచ్చారు, అండ్ మైక్రో USB కేబుల్ ఒకటి ఇచ్చారు, అండ్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ చదవడం చాలా ఇంపార్టెంట్ మీకు. సో దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, మాన్యువల్ చదువుకుంటే మీకు మంచిది. ఈ మైక్రో USB కేబుల్ మీరు ఏదైనా 5V ఛార్జర్ కనెక్ట్ చేసి ఈ హెడ్సెట్కి మీరు ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ 3.5mm to 3.5mm కేబుల్ కూడా ఒకటి మనకి ఇచ్చారు. సో ఇది మనకి ఛార్జింగ్ లేనప్పుడు మనం యూజ్ చేయొచ్చు సాంగ్స్ వినడానికి. ఒకసారి మన హెడ్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది మొత్తం ప్లాస్టిక్తో తయారు చేస్తారు. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ గుడ్ అని చెప్పవచ్చు ప్రైస్ పాయింట్ కంపేర్ చేస్తే మనకి. సో ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు. ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ ఇది. ఇయర్ ప్యాడ్స్ మాత్రం మనకి చాలా స్మూత్ ఉన్నాయి, ఇవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మనం ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. హెడ్ ఫోన్స్ మాత్రం మనకి పర్ఫెక్ట్ ఫిట్ అయితే మనకి ఈజీగా కింద పడవు. సో చాలా చాలా పర్ఫెక్ట్గా ఇయర్కి అయితే ఫిట్ అవుతున్నాయి ఇయర్ ప్యాడ్స్. ఒకసారి మనం ఫిజికల్ వరకు చూస్తే మనకి బాటంలో మైక్రోఫోన్ ఉంది. సో మనం వాయిస్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు హెడ్ ఫోన్స్ యూస్ చేసి. దాని పక్కనే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, మైక్రో USB పోర్ట్. దీన్ని యూస్ చేసి మనం హెడ్ ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టవచ్చు. అండ్ పక్కన మనకి ఒక వీల్ కనపడుతుంది కదా, బ్లాక్ వీల్. ఈ వీల్ని మీరు ఒకసారి పైకంటే మీకు ట్రాక్ చేంజ్ అవుతుంది, మీరు నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు ప్రీవియస్ ట్రాక్కి రావాలంటే వీల్ని కింద కనాలి, మీరు ప్రీవియస్ ట్రాక్కి వస్తారు. ఇదే వీల్ని మీరు పైకి గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే కొద్దిసేపు మీకు వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. వీల్ని మీరు కిందకి ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అనేది తగ్గుతుంది. అండ్ వీల్ని మీరు కొద్దిసేపు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే మీరు FM అండ్ మైక్రో SD కార్డ్ మోడ్లోకి వెళ్తారు. సో అది నేను తర్వాత చూపిస్తాను మీకు. అండ్ పక్కనే మనకి పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ మనం గట్టిగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ ఆన్ అవుతుంది. మళ్ళీ అదే పవర్ ఆఫ్ చేయాలంటే మీరు అదే బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి ఒక 4 seconds పట్టుకుంటే మీకు పవర్ ఆఫ్ కూడా అయిపోతుంది. సో ఈ పవర్ బటనే మనకి ప్లే అండ్ పాస్ బటన్ కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు సాంగ్స్ ప్లే చేస్తున్నారు అనుకోండి, సాంగ్ మీరు పాస్ చేయాలనుకుంటే మీకు ఈ పవర్ బటన్ ఒకసారి మీరు క్లిక్ చేయగానే సాంగ్ పాస్ అవుతుంది. మళ్ళీ ప్లే చేయాలంటే పవర్ బటన్ మళ్ళీ మీరు క్లిక్ చేస్తే ఒకసారి సాంగ్ అనేది మళ్ళీ తిరిగి ప్లే అవుతుంది. సో ఈ పవర్ బటన్ మీరు 2 రకాలుగా యూజ్ అవుతుంది. దానిపైన మీకు మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. సో ఇక్కడ మీరు మైక్రో SD కార్డ్ పెట్టి సాంగ్స్ని వినొచ్చు. సో ఈ ఫీచర్ కూడా దీనిలో లభిస్తుంది మీకు. అండ్ పైన మనకి మోడ్ బటన్ ఉంది. మోడ్ బటన్ యూస్ చేసి మనం మైక్రో SD కార్డ్ నుంచి FM రేడియోకి కానీ FM రేడియో నుంచి మైక్రో SD కార్డ్ కానీ మనం షిఫ్ట్ అవ్వచ్చు. దీని గురించి తర్వాత చెప్తా మీకు. అండ్ నెక్స్ట్ మనం ఫైనల్ చూసుకుంటే మనకి స్కాన్ బటన్ ఉంది. స్కాన్ బటన్ ఎందుకంటే మీరు FM రేడియోలో ఛానల్స్ అన్ని స్కాన్ చేయడానికి ఈ స్కాన్ బటన్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ మనకి ఓన్లీ ఒక 3.5mm జాక్ ఒకటి ఉంది. సో ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చిన 3.5mm కేబుల్ కనెక్ట్ చేసి మీరు వైడ్ హెడ్సెట్ లాగా కూడా ఈ హెడ్ ఫోన్స్ని మీరు వాడచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి ఈ హెడ్ ఫోన్స్ మనం ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. దీన్ని మనం చాలా రకాలుగా కనెక్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీకు దీనిలో అసలు బ్యాటరీ ఛార్జింగే లేదు, అసలు బ్యాటరీ ఛార్జింగే పెట్టలేదు అనుకుంటే మీరు మనకి కేబుల్ ప్రొవైడ్ చేస్తారు కదా, 3.5mm to 3.5mm కేబుల్. సో ఆ కేబుల్ అయినా కానీ, బాక్స్లో వచ్చిన కేబుల్ అయినా కానీ, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఇట్లాంటి కేబుల్ ఉంటే 3.5mm to 3.5mm కేబుల్. సో ఇట్లాంటి కేబుల్ అయినా యూస్ చేసి మీరు యూస్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు నార్మల్ హెడ్సెట్ లాగా యూస్ చేయొచ్చు. ఇట్లా చూపిస్తాం మీకు. సో వన్ ఎండ్ వచ్చేసరికి దీన్ని కనెక్ట్ చేయండి, ఇంకో ఎండ్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ 3.5 హెడ్ ఫోన్ చేయకుండా మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసి మీరు వినొచ్చు. మొబైల్ ఫోన్ అనే కాదు, PC కానీ ల్యాప్టాప్ కానీ దేనిలో అయినా కానీ మీరు కనెక్ట్ చేసి వినొచ్చు. సో ఇలా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు బ్యాటరీ లేకపోతే, సో వన్స్ మీకు బ్యాటరీ ఛార్జ్ అయింది అనుకోండి, దీన్ని మీరు చాలా రకాలుగా వాడచ్చు. సో అది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. వన్స్ మీ బ్యాటరీ ఛార్జ్ అయితే బ్యాటరీ లైఫ్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేశాను ఐఫోన్కి. సో ఐఫోన్లో ఇక్కడ మీరు చూడొచ్చు టాప్లో. సో ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, హెడ్ ఫోన్ సింబల్లో మీకు బ్యాటరీ కనపడుతుంది. సో ఒకసారి ఛార్జ్ చేశాను నేను. ఆల్మోస్ట్ నేను ఒక 5 days నుంచి వాడుతున్నాను. బ్యాటరీ లైఫ్ చూడొచ్చు మీరు, ఇంకా అయిపోలేదు అది. సో నా యూజర్స్కి అయితే దగ్గర 10 రోజుల వరకు లాస్ట్ అవుతుంది. సో బ్యాటరీ లైఫ్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు ఈ హెడ్ ఫోన్స్లో. సో హెడ్సెట్ నేను ఇప్పుడు బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేశాను ఐఫోన్కి. సో ఇప్పుడు ఒకేసారి మనం ఒకదానికి కనెక్ట్ చేయగలం, 2-3 అయితే కనెక్ట్ చేయలేరు. ఒకసారి మీరు దీన్ని డిస్కనెక్ట్ చేసి ఇంకో డివైస్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. మీ ల్యాప్టాప్ కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ ఉంటే, సో బ్లూటూత్ ఉన్న ప్రతి డివైస్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్బుక్ మాత్రం కనెక్ట్ అవ్వట్లేదు. మ్యాక్బుక్ మాత్రం నేను ట్రై చేస్తాను, నా మ్యాక్బుక్ అయితే పేర్ అవ్వట్లేదు. అది ఒక్కటే కాన్ నేను నోటీస్ చేసింది. సో మిగతా డివైస్ కనెక్ట్ కనెక్ట్ అవుతుంది. సో వన్స్ మీరు కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు సాంగ్స్ వినొచ్చు డైరెక్ట్ ఈ మొబైల్ ఫోన్ నుంచి. ఇంకా మీరు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, వన్స్ మీ ఫోన్కి బ్లూటూత్తో కనెక్ట్ చేస్తే మీరు ఇక్కడ మీకు మైక్రోఫోన్ కనపడుతుంది కదా,
సో ఈ మైక్రోఫోన్ యూస్ చేసి మీరు ఫోన్ కాల్స్ కూడా మీరు మాట్లాడొచ్చు. ఫోన్ కాల్స్ కూడా మీరు బాగానే మాట్లాడొచ్చు, కాకపోతే మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే మైక్ చాలా దూరంగా ఉంటుంది మీ మౌత్కి. సో మీరు కొంచెం గట్టిగా మాట్లాడితేనే అవతల వాళ్ళకి వినపడుతుంది మీరు ఏం మాట్లాడారో. సో ఇదొకటి. సో ఫోన్తో అయితే మీరు ఇది చేయొచ్చు. సో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు ప్లస్ సాంగ్స్ వినొచ్చు ఫోన్ కనెక్ట్ చేసి. సో ఈ హెడ్సెట్లో మీకు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం మనం. అసలు మీ దగ్గర ఫోనే లేదు, ఏం లేదు, ట్యాబ్లెట్ లేదు, ఏం లేదు, మీ దగ్గర ఓన్లీ హెడ్సెట్ మాత్రమే ఉంది. అయినా కానీ మీరు సాంగ్స్ వినొచ్చు. దానికి వాళ్ళు ఆప్షన్ ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఇక్కడ మీరు మైక్రో ఎస్టీ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మైక్రో ఎస్టీ కార్డ్ పెట్టి మీరు 32 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నేనైతే 2 GB మెమరీ కార్డ్ పెట్టాను. సో ఇదొక ఫీచర్ ఉంది. సో డైరెక్ట్ మీరు మెమరీ కార్డ్లో సాంగ్స్ వేసుకొని మీరు దీనిలో పెట్టేసి మీరు సాంగ్స్ వినొచ్చు. అండ్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో మీకు FM రేడియో ఉంది. సో ఇది రేర్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో అసలు మీ దగ్గర ఫోన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ హెడ్సెట్ మాత్రమే ఉంది, మెమరీ కార్డ్ కూడా లేదు. అయినా కానీ హెడ్సెట్ మీరు వాడవచ్చు, FM రేడియో వినొచ్చు. సో ఆ ఫీచర్ కూడా దీనిలో లభిస్తుంది. సో ఇన్ని ఫీచర్స్ మీకు దీనిలో లభిస్తుంది. సో ఒకసారి అసలు ఎలా వాడాలో చూద్దాం. ఒకసారి ఫస్ట్ వచ్చేసరికి మనం దీన్ని FM రేడియో ఎలా వినాలో చూద్దాం. అసలు మన దగ్గర ఏమీ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు, హెడ్సెట్ మాత్రమే ఉంది. FM రేడియో ఎలా వినాలి అండ్ మెమరీ కార్డ్ పెట్టి సాంగ్స్ ఎలా వినాలి రెండు చూద్దాం. తర్వాత నేను మీకు మిగతా ఫీచర్స్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మీరు FM రేడియో వినాలంటే ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా. సో దీన్ని ప్రెస్ చేసి పట్టుకోండి వీల్ని. సో ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ కలర్లో లైట్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో సాంగ్ కూడా ప్లే అవుతుంది. సో ఈ సాంగ్ వచ్చేసరికి మెమరీ కార్డ్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మెమరీ కార్డ్ నుంచి FM రేడియోకి షిఫ్ట్ అవుతాయి. FM రేడియోకి మీరు షిఫ్ట్ అవ్వాలంటే మోడ్ బటన్ ఉంది కదా, మోడ్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు FM రేడియోకి వెళ్తారు. సో ఇప్పుడు మీకు వచ్చే సాంగ్ FM నుంచి వస్తుంది. సో మళ్ళీ మీరు మెమరీ కార్డ్ షిఫ్ట్ అవ్వాలంటే మళ్ళీ మీరు మోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు FM రేడియో వినొచ్చు అండ్ మెమరీ కార్డ్లో సాంగ్స్ మీరు ఒకేసారి వినొచ్చు. మోడ్ బటన్ క్లిక్ చేసి మీరు FM రేడియోకి అండ్ మెమరీ కార్డ్లోకి షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ ఫీచర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు FM రేడియో ఆన్ చేసిన కానీ మీకు ఒకటే ఛానల్ వస్తూ ఉంటుంది. సో మిగతా ఛానల్స్ అన్నీ మీరు వినాలి అనుకుంటే, మిగతా ఛానల్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే, వినాలనుకుంటే మీరు ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. ఛానల్స్ అన్నీ స్కాన్ చేయాలి. ఇప్పుడు FM రేడియో వింటున్నా నేను, ఒకటే ఛానల్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్కాన్ కనపడుతుంది కదా, ఈ స్కాన్ బటన్. సో ఈ స్కాన్ బటన్ మీరు ట్యాప్ చేయగానే ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకి గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. సో ఇలా బ్లింక్ అయ్యి ఇది ఒక స్టేజ్లో ఆగిపోతుంది. ఒక 2 minutes తర్వాత మీకు ఇది ఆగిపోతుంది. సో ఆగిపోయిన తర్వాత మీకు అన్ని ఛానల్స్ ఇది స్కాన్ చేసినట్టు. ఇప్పుడు అన్ని ఛానల్స్ మీకు FM రేడియో వినొచ్చు మీరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లింకింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఛానల్స్ మధ్య షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉండవు ఛానల్స్ మధ్యలో. సో ఇది డెఫినెట్గా ఇది మంచి ఫీచర్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే FM రేడియో అనేది హెడ్సెట్లో ఇన్బిల్డ్ ఉండడం అనేది చాలా మంచి ఫీచర్. సో ఇప్పుడు మనం FM రేడియో వద్దు, మెమరీ కార్డ్ వద్దు అనుకున్నారనుకోండి, రెండు ఫీచర్స్ నుంచి బయటికి రావాలనుకున్నారు, మీరు మీ ఫోన్ వాడాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఈ బ్లాక్ వీల్ ఉంది కదా, ఈ బ్లాక్ వీల్ని ఒక 4 seconds ఒత్తి పట్టుకోండి. ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ లైటింగ్ అనేది పోతుంది. ఓన్లీ ఇక్కడ బ్లూ కలర్ లైట్ ఒక్కటి మీకు వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది మీకు ఓన్లీ మీ ఫోన్కి కనెక్ట్ చేయొచ్చు. మీరు FM రేడియో వాడలేరు, ప్లస్ ఇక్కడ మీకు మెమరీ కార్డ్ ఉంది కదా, మెమరీ కార్డు కూడా మీరు ఇక్కడ వాడలేరు. సో మీరు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే బ్లూటూత్, మీకు తెలుసు కదా నార్మల్ బ్లూటూత్ మనం ఎలా కనెక్ట్ చేస్తాం అట్లా కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూడియో కనెక్టెడ్ అని ఉంది. జస్ట్ మీరు పవర్ ఆన్ చేసి మీరు బ్లూటూత్ స్కాన్ చేసి కనెక్ట్ చేయడమే హెడ్సెట్ని, అప్పుడు మీ ఫోన్కి ఇది కనెక్ట్ అయిపోతుంది. సో ఇట్లా మీరు హెడ్సెట్ని చాలా రకాలుగా వాడచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో బేస్ చాలా పంచి ఉంది. ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో బేస్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. హెవీ బేస్ అయితే లేదు, పంచి ఉంది బేస్ అయితే. ఎక్కడైతే మీకు బేస్ అయితే వస్తుందో అక్కడ మాత్రం చాలా పంచి ఉంది బేస్. అండ్ హై స్మిట్స్ కూడా లెవెల్లో ఉన్నాయి. సో మీరు హై వాల్యూమ్ కానీ మీరు హైలో పెట్టారంటే ఈ హెడ్సెట్ మాత్రం కొంచెం హారబుల్ ఉంటుంది వినడానికి. సో మీరు వాల్యూమ్ మీడియంలో పెట్టుకొని వింటే మాత్రం ఖచ్చితంగా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. హైస్ మిడ్స్ లోస్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. సో మీరు హై వాల్యూమ్లో పెట్టుకుంటే మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే నోటీస్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ మనకి దీన్ని ఛార్జింగ్ టైం తీసుకుంటే, సో మీరు ఒకసారి ఛార్జ్ పెట్టడానికి దీన్ని 2 hours దాకా టైం తీసుకుంటుంది. సో ఇంకా ఛార్జ్ మనకి డిశ్చార్జ్ అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ నేను 5 days నుంచి ఒకటేసారి ఛార్జ్ పెట్టాను వచ్చిన కాడి నుంచి హెడ్సెట్ని. సో 5 days నుంచి వాడుతున్నాను కానీ ఛార్జింగ్ అయితే ఏమీ అవ్వలేదు. సో ఖచ్చితంగా ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ మాత్రం దీనిలో మీకు ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ దీనికి, సౌండ్ క్వాలిటీ ప్లస్ బ్యాటరీ లైఫ్. అండ్ ఫీచర్స్ చూసుకుంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. మైక్రో ఎస్టీ కార్డ్, FM రేడియో, సో ఇట్లా మీకు చాలా ఫీచర్స్ ఇది ఆఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ వైర్ హెడ్సెట్లో కూడా వాడచ్చు మీరు. సో బ్యాటరీ లేకపోతే మీరు 3.5 హెడ్ఫోన్ కేబుల్ ఉంది కదా, సో దాన్ని యూస్ చేసి మీరు వైర్ హెడ్సెట్లో కూడా దీన్ని వాడచ్చు. ఒకటే ప్రాబ్లం నేనేం నోటీస్ చేశానంటే హెడ్సెట్ తోటి,
మ్యాక్బుక్ ఎయిర్కి కనెక్ట్ అవ్వలేదు నా మ్యాక్బుక్ ఎయిర్కి. సో ఓవరాల్గా అయితే మీకు అన్ని డివైజెస్ కనెక్ట్ అయింది. ల్యాప్టాప్కి కనెక్ట్ అయింది, విండోస్ ల్యాప్టాప్కి అండ్ విండోస్ ట్యాబ్లెట్కి కనెక్ట్ అయింది, ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ అయింది, iOS ఫోన్కి కనెక్ట్ అయింది. కానీ ఓన్లీ మ్యాక్బుక్ ఎయిర్కి మాత్రం కనెక్ట్ అవ్వట్లేదు, పేరింగ్ ప్రాబ్లమ్ అని వస్తుంది. సో అన్ని సెట్ చేశాను నేను మొత్తం సాల్వ్ చేయడానికి, కానీ సాల్వ్ చేయలేకపోయాను. సో ఓవరాల్ అయితే మీకు 2300 ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. సో నేను కొన్నప్పుడే 2300 ఉంది. ఒకసారి మీరు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు, కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అమెజాన్ నుంచి కొన్నాను నేను. సో ఖచ్చితంగా ఓవరాల్ అయితే నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బ్లూడియో హెడ్ ఫోన్స్ తోటి. ఇంతకుముందు నేను SoundPeats QS7 వాడేవాడిని బ్లూటూత్ హెడ్సెట్. సో అది పక్క పడేసి ఇది వాడుతున్నాను. ఖచ్చితంగా దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ దీనిలో ఇంకా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ బ్లూడియో హెడ్ ఫోన్స్ది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.